నువ్వు టార్గెట్గా మారినట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి చాలా నిరుద్యోగుల తరపున నీ వాయిస్ ఎప్పుడు వినిపిస్తుంది, ఎప్పుడు టీవీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా కూడా కనిపిస్తున్నావు. అంతేకాదు ఈ మధ్యలో అరెస్ట్లు కూడా చెప్పకుండానే చేస్తున్నారు నిన్ను. ఇక నీ ప్రకటన ఎట్లా ఉంది అనుకోవచ్చు, అసలు ఎందుకు నీ విషయంలో నిఘా పెరిగింది అనుకోవచ్చు. ఇప్పుడు వేల లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారు. అందరూ ప్రత్యక్షంగా వీళ్ళని వచ్చి ప్రశ్నించలేనప్పుడు వాళ్ళ తరపు నుంచి లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచి అయితే మేము ప్రశ్నిస్తున్నాం. అయితే ప్రత్యక్షంగా మేము మీడియాల ముందు వీళ్ళని ఢీ కొట్టేది మేమే. ఇక్కడ అందరూ గ్రామాల్లో ఉన్నారు కాబట్టి నిరుద్యోగులు ఇక్కడికి రాలేని పక్షంలో వాళ్ళ తరపు నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించేటోళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. ఈ ముందల ఉన్న 10 మందిని లోపలేసేస్తే, లేకపోతే వీళ్ళని ఎట్లనన్నా భయాందోళనకు గురి చేస్తే అప్పుడు వీళ్ళు తప్పుకుంటారు. ఆ లక్షల మందిని మేము ఎట్లన్నా మ్యానిపులేట్ చేయొచ్చు. మా ప్రభుత్వమే ఇంక ఇట్లే ఇది చేయొచ్చు, ఉద్యోగాలు ఇవ్వకుండా నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఇట్లే మభ్య పెట్టవచ్చు అన్న ఆలోచనలతోటి మమ్మల్ని భయాందోళనకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఏక్మార్ మేము అస్సలు భయపడే ప్రసక్తే లేదు. మీరు ఏమన్నా చేయండి, మా పోరాటాలు మాత్రం ఆగవు. కానీ పోలీస్ వాళ్ళు మాత్రం లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులు, అసలైన నిరుద్యోగులు లైబ్రరీలలో ఉండే మంచిగా చదువుకుంటున్నారు, చేస్తున్నారు. కానీ వీళ్ళు కొంతమంది పేడ్ ఆర్టిస్టులు మాత్రమే రోడ్ల మీదకి వచ్చి రచ్చ చేస్తారు అంటారు. దానికి నువ్వేం సమాధానం? సరే, పేడ్ ఆర్టిస్టులు మేమైతే మరి మీరేంది? మీరు పేడ్ ఆర్టిస్టులు, మేం కాదు. మీరు డబ్బులు తీసుకొని, మీరు లొంగిపోయి మమ్మల్ని తిట్టడానికి మీరు డబ్బులు తీసుకొని మమ్మల్ని తిడుతున్నారు. ఈరోజు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. మాకు భవిష్యత్తు లేకుండా చేయాలనుకుంటున్నారు. మేము కూడా అమ్మాయిలమే. మాకు పర్సనల్గా ఇలాంటి అటాకులు చేస్తే, మా మీద లేనివి కల్పించి ఇష్యూస్ క్రియేట్ చేస్తే ఊకుండే ప్రసక్తే లేదు. ఎట్లయినా పేడ్ ఆర్టిస్టులు మీరేమైనా సక్కనైనా శుద్ధపూసలా? మమ్మల్ని పేడ్ ఆర్టిస్టులు ఎట్లా అంటున్నారు? మీరు ఏ విధంగా అంటున్నారు? ఊకేనే పోయి కేసులు పెడతారా? దానికి ఏం ఇన్ని రోజులు ఎవరు అడగలేదేమో, కానీ మేము అడుగుతాం. ఎందుకు పెడతారు కేసులు మా పైన? మీకేమన్నా, మీ ప్రభుత్వాలకు ఏమన్నా ధ్వంసం చేస్తున్నామా? మీ ఆస్తులను ఏమన్నా ధ్వంసం చేస్తున్నామా? ఎందుకు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు మీరు? మీ ప్రభుత్వ ఆస్తులను అయితే మేమేం ధ్వంసం చేయట్లేదు కదా, వాటిని ఏం డ్యామేజ్ చేయట్లేదు కదా, ఎందుకు మా మీద కేసులు పెడతారు? మరి ఏ రైట్తో మా మీద కేసులు పెడతారు? మేము రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారమే మేము కొట్లాడుతున్నాం. ఇది వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మిమ్మల్ని అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సాయశక్తిలో కూడా నిరుద్యోగులనే అడ్డం పెట్టుకొని వచ్చింది అనేది అందరికీ జగం మెరిగిన సత్యం. అయినప్పటికీ కూడా నిరుద్యోగుల విషయంలో ఎందుకు ఇంత తాత్సారం చేస్తుంది? 2024 నవంబర్ అక్టోబర్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయకపోవడాన్ని ఎట్లా చూస్తారు? అప్పుడు అడ్డం పెట్టుకొని వచ్చిర్రు అధికారంలోకి, ఇప్పుడు నిలువ పెట్టి తంతున్నారు మమ్మల్ని. అదైతే చేస్తున్నారు. మొత్తానికి నిరుద్యోగుల్ని అసలు మీకు మాకు ఏ సంబంధం లేదు, ఏదో మేము మా అంతటా మేమే ఏదేమో గుళ్ళు ఎక్కువై ప్రచారం చేసినట్టు, మాకే కొవ్వు ఎక్కువై ప్రచారం చేసినట్టు ఒక్కొక్క నాయకులు మాట్లాడుతున్నారు. చూస్తున్నాం, అది కూడా గమనిస్తున్నాము. ఆ రోజు మీరు చెప్తే మేము రాకపోవచ్చు, కానీ బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనే కదా, ఆ నోటిఫికేషన్స్ ఇవ్వనందుకే కదా మిమ్మల్ని గెలిపించింది. ఇప్పుడు మీరేమో మాకు సిగ్గు లేకుండా మేమే వచ్చినట్టు, మేమే మీకు ప్రచారాలు చేసినట్టు మాట్లాడుతున్నారు కదా. ఇది ఎంతవరకు సబబు? నేనే వాళ్ళని అడుగుతున్నా. మరి మా రెస్పాన్సిబిలిటీ ఎవరు? మేము మీకోసం వచ్చి ప్రచారాలు చేసి మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చినప్పుడు ఈరోజు మాకు సంబంధం లేదని ఎట్లా మాట్లాడతారు మీరు? మధ్యలో నిరుద్యోగులం మేము ఆగమైపోవాలి. మీరు రాజకీయ నాయకులు మొత్తం మంచిగా దర్జాగా మీరు జీవితాలు అనుభవించుకుంటూ, మంచిగా ఏసీ కార్ల బంగ్లాలో తిరుగుకుంటూ, మీరు తిన్నదరగక మమ్మల్ని అనుకుంటూ, మళ్ళీ పైగా మా మీద కేసులు పెడతాము, వీళ్ళు నిరుద్యోగులు కాదు పేడ్ ఆర్టిస్టులు అసలు అని చెప్పేసి ఎట్లా అంటున్నారు మీరు? జూబ్లీ హిల్స్ బరిలో కూడా నించుంటా అంటున్నావు. ఏమన్నా వెనక్కి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే నించునే దాంట్లో అసలు ఎక్కడ తగ్గేదే లేదంటావా? ఏంటి నీ నెక్స్ట్ స్టాండ్ ఎలా ఉండబోతుంది? అస్సలు తగ్గే ప్రసక్తే లేదు. ఎందుకంటే రోజు రోజుకి మాటలు మితిమీరిపోతున్నాయి వీళ్ళవి. నోటిఫికేషన్స్ రానందుకే మేము ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాము. నేనొక్కదాన్నే కాదు, చాలా మంది నిరుద్యోగులు గ్రామాల్లో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా స్థానిక ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారు. ఎంతమంది నన్ను ఆపుతారు మీరు? మేమందరం పేడ్ ఆర్టిస్టులమా? లక్షల మంది ఇప్పుడు నోటిఫికేషన్స్ వేస్తారు. ఆ నోటిఫికేషన్లు వీళ్ళందరూ బరిలో ఉంటారు. వాళ్ళంతా పేడ్ ఆర్టిస్టులేనా? అనండి, ఎంతమందిని అంటారో అనండి. మీకు పోయే కాలం వచ్చింది కాబట్టి మీకు ఊరు తెలుస్తలే, ఏరు తెలుస్తలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడండి, మీకు ఎట్లా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. మాకు సంబంధం లేదన్నారు కదా, సంబంధం లేనట్టే ఉంటాము. బరాబర్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం.